హాయ్ అండి, అస్సలాము అలైకుం. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చిన్న రెసిపీ చేయబోతున్నాను, చూడండి. ధనియాలు, ఇలాచి, లవం, పట్ట ఇవన్నీ వేసుకున్నానండి. కొద్దిగా కాస్త వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇలా వేస్తే చాలు. ఈ చల్లారనిచ్చాక మిక్సీ కొట్టుకుందామండి. నెయ్యి వేస్తున్నానండి కొంచెం. జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం వేయించుకోవాలండి ఉల్లిపాయలు. పసుపు వేస్తానండి, చిల్లీ పౌడర్, సాల్ట్ వేస్తున్నానండి. పుదీనా అండి, కొత్తిమీర, కాస్త చింతపండు రసం, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేస్తుంటాను, అలానే నేను కూడా ఈరోజు చేశాను. ఇది బ్యాచిలర్స్ అండి, రూమ్స్లో ఉంటారు కదండి, కాలేజ్కి వెళ్ళి వెళ్ళి కంగారుగా, ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి ఏమన్నా కంగారుగా ఉంటారు కదా. కొంచెం ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం చాలా ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రిపేర్ చేసేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చండి. బాక్స్లో కూడా వేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చండి, అంత బాగుంటుందండి. అన్నీ వేయించుకున్నాను కదండి, ఇవన్నీ పౌడర్ వేస్తున్నానండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేస్తానండి. చాలా బాగుందండి. ఆలు కర్రీ అండి, ఇది ఆలు కర్రీ చాలా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీలతో నేను ముందు ఉంటాను. కామెంట్ పెట్టండి, మీరు పెడితేనే కదా నాకు ముచ్చటగా ఉంటుంది. ఈ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుందండి. సింపుల్ రెసిపీ అండి, పెద్ద పని ఏం కాదు, సింపుల్గా అయిపోయింది.
కానీ పుల్ల పుల్ల కానీ కొంచెం చింతపండు వేసాను కదా పుల్ల కానీ కమ్మగా చాలా బాగుంది. ఆలు సల్లా వేసుకొని తింటున్నాను. బాయ్.